Yeah, dear students, okay, let us see continuation. 1 by r1 plus 1 by r2 plus 1 by r3, okay నమ్మా. 1 by r1 అంటే ఏందమ్మా, 1 by r1 అంటే s minus a by delta, అదే రాస్తున్నాం, s minus a by delta. 1 by r2 అంటే ఏందమ్మా, s minus b by delta, అదే రాస్తున్నాం, s minus b by delta, ఓకేనా. 1 by r3 అంటే ఏందమ్మా, s minus c by delta. సో 1 by r3 ప్లస్ ఏం రాస్తున్నాం, s minus c by delta కదా. సో అట్లా సింపుల్గా ఫార్ములాలు రాస్తున్నాం. అన్నీ కూడా చూడండి, డెల్టా 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 అంటే డెల్టా కామనే కదా కదమ్మా, డెల్టా కామన్ కదా, అంటే సేమ్ డినామినేటర్ ఉంటే అదే రాస్తాం, ఓకేనా. మరి అన్ని సేమ్ డినామినేటర్ ఉంటే మనం ఏం చేస్తాం, న్యూమరేటర్ని యాడ్ చేస్తాం కదా. చూడండి ఇక్కడ ఎస్లు ఎన్ని ఉన్నాయమ్మా, ఎస్ 1s 2s 3s, 3 ఎస్లు ఉన్నాయి, అందుకని ఏం రాయొచ్చమ్మా, 3s రాస్తున్నాం. s ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ 3s, ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ 3s, ఓకేనా. రైట్, ఇక్కడ ఏం మిగిలింది మరి, -a -b -c, -a -b -c అంటే మైనస్ కామన్ తీస్తే ఏం రాయొచ్చమ్మా, a ప్లస్ b ప్లస్ c కదా, ఇది రాయొచ్చు కదా, -a ప్లస్ b ప్లస్ c, అదే రాసాం ఇక్కడ. s ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ 3s -a -b -c ఏం రాయొచ్చమ్మా, -a ప్లస్ b ప్లస్ c కదా, -a ప్లస్ b ప్లస్ c. ఇంత ప్రాబ్లంలో మనం చెప్పాను, a ప్లస్ b ప్లస్ c ఎక్కడ తప్పిస్తుందో అక్కడ ఏమన్నా సబ్స్టిట్యూట్ చేయాలమ్మా, 2s కదా. ఎక్కడైతే a ప్లస్ b ప్లస్ c ఉంటుందో అక్కడ మనం ఏం పెట్టాలి, 2s పెట్టాలి. సో ఏమవుతుంది, 3s మైనస్ 2s, 3s మైనస్ 2s, 3s మైనస్ 2s ఎంత అమ్మా, s, 3s మైనస్ 2s ఎంత, s, s బై డెల్టా, s బై డెల్టా. మరి s బై డెల్టా అంటే ఎవడమ్మా, s బై డెల్టా అంటే 1 బై ఆరే కదా, s బై డెల్టా అంటే 1 బై ఆరే కదా, s బై డెల్టా అంటే 1 బై ఆర్, ఓకే. సో దట్ ఈస్ హౌ వీ క్యాన్ ఈజీలీ ప్రూఫ్, అదే ప్రూఫ్ 1 బై ఆర్. 1 బై ఆర్ని ప్రూవ్ చేయమన్నాడు, 1 బై ఆర్ అంటే మనకి s బై డెల్టా రావాలి, s బై డెల్టా అంటే 1 బై ఆర్, s బై డెల్టా అంటే 1 బై ఆర్. సో ఈ విధంగా మనం ఈజీగా ప్రాబ్లం చేయొచ్చమ్మా, వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లం.